హాయ్ ఫ్రెండ్స్. ప్రధానమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ 2024 డిసెంబర్లో చనిపోవడం జరిగింది. ఆయన గురించి పేపర్లో వచ్చిన డీటెయిల్స్ను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. ఆయన ఒక ఆర్థిక వైద్యుడు. సుమారు 30 ఏళ్ల క్రితం మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, విధాన నిర్ణయాలు ఆ సమయంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాదు, ప్రస్తుతం అధిక వృద్ధి రేటు దిశగా సాగేందుకు ఉపకరించాయంటే ఆయన ముందు చూపు అర్థమవుతుంది. అది 1991. భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటుంది. దేశ ద్రవ్యలోటు జీడిపిలో 8.5% కరెంటు ఖాతాలోటు జీడిపిలో 3.5% చేరింది. ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయికి చేరి సామాన్య ప్రజలకు భారంగా మారింది. విదేశీ మారకపు నిల్వలు కూడా కేవలం 2 వారాల దిగుమతులకు చెల్లింపులు చేసేంత స్థాయిలోనే ఉన్నాయి. రుణ చెల్లింపు వైఫల్య, సావరిన్ డిఫాల్ట్ ముప్పు కూడా దేశాన్ని వెంటాడుతోంది. అప్పుడే కొత్తగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన పివి నరసింహారావు ఈ పరిస్థితిని చక్కదిద్దడంపై దృష్టి పెట్టారు. రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తికి ఆర్థిక మంత్రి బాధ్యతలు అప్పగించారు. ఆయనే మన్మోహన్ సింగ్. 1991 జూలై 24 ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ తన తొలి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. పరిశ్రమ రంగ అభివృద్ధికి ఎదురవుతున్న పలు అవరోధాలను తొలగిస్తూ ఒక కొత్త పారిశ్రామిక విధానాన్ని ఇందులో మన్మోహన్ సింగ్ ప్రవేశపెట్టారు. పరిశ్రమలకు, విదేశీ పెట్టుబడులకు సంబంధించి అప్పటి వరకు ఉన్న లైసెన్స్ రాజ్ విధానాన్ని దూరం చేస్తూ కొన్ని కీలక మార్పులకు దీని ద్వారా శ్రీకారం చుట్టారు. అప్పటి వరకు చాలా రంగాల్లో ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యానికి ఈ విధానం తెరదించింది. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని కొన్ని రంగాలకు మాత్రమే ప్రభుత్వ రంగ గుత్తాధిపత్యాన్ని పరిమితం చేశారు. ఆటోమేటిక్ పద్ధతిలో 51% వరకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అనుమతినిచ్చారు. అంతకుముందు ఈ పరిమితి 40%గా ఉండేది. ఇవే కాకుండా ఎగుమతులకు ఊతం ఇచ్చేందుకు కొత్త వాణిజ్య విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. సులభతర వాణిజ్య విధానానికి కూడా చర్యలు తీసుకున్నారు. ఆర్బీఐ 15 గవర్నర్గా మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపారు. 1980లో దేశ ద్రవ్యోల్బణం ఏకంగా 17%కి ఎగబాకింది. ఆ సమయంలో 1982 సెప్టెంబర్ 16 నుంచి 1985 జనవరి 14 మధ్య ఆర్బీఐ గవర్నర్గా ఉన్న మన్మోహన్ సింగ్ రంగంలోకి దిగారు. ఒక నియంత్రణ సంస్థ అధిపతి హోదాలో బ్యాంకు రేటు, రుణ రేట్లను భారీగా పెంచారు. నగదు సరఫరాను తగ్గించేందుకు నగదు నిల్వల నిష్పత్తి సిఆర్ఆర్ను పెంచారు. తద్వారా ధరలను కిందకి తీసుకురాగలిగారు. ఆర్థిక అభివృద్ధికి ఊతం ఇచ్చేందుకు వడ్డీ రేట్లు మెరుగ్గా నిర్వహించడంపై దృష్టి పెట్టారు. 1980లో 6 ప్రైవేటు రంగ బ్యాంకులను జాతీయకరణలో కీలక పాత్ర పోషించారు. భారత క్యాపిటల్ మార్కెట్లు అభివృద్ధి చెందేందుకు సంస్కరణలు తీసుకొచ్చారు. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఏర్పాటుతో పాటు స్క్రీన్ ఆధారిత ట్రేడింగ్ ప్రవేశపెట్టారు. విదేశీ మారకాన్ని ఫారెక్స్ మెరుగ్గా నిర్వహించేందుకు సంస్కరణలు తెచ్చారు. గ్రామాల్లో కుటుంబాలు, రైతులకు రుణాల లభ్యత పెంచేందుకు పలు సేవలను ప్రారంభించారు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను ఆర్ఆర్బీలు తీసుకొచ్చారు. ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ బాధ్యతలు చేపట్టాక సావరిన్ డిఫాల్ట్ ముప్పు నుంచి దేశాన్ని గట్టెక్కించడానికి తొలి ప్రాధాన్యం ఇచ్చారు. ఇందుకోసం తక్షణ చర్యలుగా 2 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవి: భారత ఎగుమతుల పోటీ సామర్థ్యాన్ని పెంచేందుకు రూపాయి మారకపు విలువను 2 దశల్లో తగ్గించారు. తొలుత 1991 జూలై 1న ప్రధాన కరెన్సీలతో పోలిస్తే రూపాయి మారకపు విలువను దాదాపు 9%, ఆ తర్వాత మరో 2 రోజులకు 11% మేర తగ్గించారు. 1991 జూలై 4 నుంచి 18 వరకు 4 విడతల్లో భారత్ వద్ద ఉన్న పసిట్ నిల్వలను బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వద్ద తనఖా పెట్టారు. తద్వారా $400 మిలియన్ సమీకరించారు. పదవులు, బాధ్యతలు: 1954 పంజాబ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో పీజీ, 1957 కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో 3 ఏళ్ల డిగ్రీ, 71 కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారుగా నియామకం, 1971లో కేంద్ర వాణిజ్య శాఖలో ఆర్థిక సలహాదారు నియామకం, 1972 ఆర్థిక శాఖ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్,
82 ప్రణాళిక సంఘం సభ్యుడు. 82-85 ఆర్బీఐ గవర్నర్గా నియామకం. 85-87 ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. ప్రణాళిక 82లో ప్రణాళిక సంఘం సభ్యుడు, ఆర్బీఐ గవర్నర్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు. జెనీవాలో సౌత్ కమిషనర్ సెక్రటరీ జనరల్. ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియామకం. యూజీసీ చైర్మన్. అస్సాం నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నిక. 1995, 2001, 2007, 2013, 2024 వరకు రాజ్యసభ ఎంపీ. పివి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి. 98-2004 రాజ్యసభలో ప్రతిపక్ష నేత. 2004 నుంచి 2014 వరకు దేశ ప్రధానమంత్రి. మన్మోహన్ సింగ్ చేసిన 100 రోజుల మ్యాజిక్. రెండేళ్ల కిందట శ్రీలంకలో లీటర్ పాల ధర 1100, గ్యాస్ ధర 2251కి చేరుకుందని వార్తలు వచ్చాయి. కోవిడ్ కారణంగా ఆ దేశం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకొని గడ్డు పరిస్థితి ఎదుర్కొంటుంది. ఈ స్థాయిలో కాకపోయినా భారత్కు ఇదే తరహా పరిస్థితి దాపురించిందే. కానీ 30 ఏళ్ల కిందట అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారత్ను ఒడ్డున పడేశాయి. 1991 సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మైనార్టీ ప్రభుత్వం ఏర్పడింది. ప్రధానిగా పివి నరసింహారావు, ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్లు జూన్ 25న పదవి బాధ్యతలు స్వీకరించారు. అప్పటికే భారత ఆర్థిక వ్యవస్థ అంపశయ్య మీద ఉంది. విదేశీ దిగుమతుల కోసం ఇండియా దగ్గరున్న మారక ద్రవ్యం విలువ $1 బిలియన్ పరిమితమైంది. ఈ నగదు 2 వారాలకు మించి సరిపోదు. అప్పుడు రావు సింగ్ల జోడి బరిలో దిగింది. కేవలం 100 రోజుల్లోనే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు చర్యలు తీసుకుంది. పరపతి పెంచారు. ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజులకే సంచలన నిర్ణయం తీసుకున్నారు మన్మోహన్ సింగ్. భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిందన్న వార్తలు బయటకు రాగానే ఎన్ఆర్ఐలు తమ పెట్టుబడులు వెనక్కి తీసుకోవడం ప్రారంభించారు. దీనికి అడ్డుకట్ట వేసేందుకు జూలై 1న డాలర్తో రూపాయి మార్కప్ విలువను 9.5% తగ్గించారు. దీంతో వెనక్కి మల్లుతున్న ఎన్ఆర్ఐల సంపదకు బ్రేకులు పడ్డాయి. దీన్ని శుభసూచకంగా భావించిన మన్మోహన్ సింగ్ 2 రోజుల తర్వాత రెండోసారి రూపాయి విలువను 12% తగ్గించారు. ఒక్కసారిగా రూపాయిలోని 20% పైగా పడిపోవడంతో ఎన్ఆర్ఐలు తమ దగ్గరున్న డాలర్ని ఇండియాలోకి పంపు చేశారు. దీంతో విదేశీ మారక ద్రవ్యం లోటుకు తాత్కాలికంగా అడ్డుకట్ట పడినట్టయింది. పరువు కాపాడారు. రూపాయి విలువను తగ్గించినా సరే విదేశీ మారక ద్రవ్యం కొరత దేశాన్ని వేధిస్తూనే ఉంది. ఈ సమస్యను తీర్చలేక స్విస్ బ్యాంకులోని 20 టన్నుల బంగారం తాకట్టు పెట్టి $240 మిలియన్ అప్పుగా తెచ్చేందుకు అంతకుముందు ఉన్న చంద్రశేఖర్ ప్రభుత్వం అప్పటికే ఐఎంఎఫ్తో చర్చలు జరిపింది. కానీ పివి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతర్జాతీయ వాణిజ్యంలో అప్పటికే దిట్టగా పేరున్న మన్మోహన్ పూర్తిగా వేరే ప్రణాళిక అమలు చేశారు. 20 టన్నుల బంగారాన్ని రిజర్వ్ బ్యాంక్ ఇండియా దగ్గరే ఉంచి దాన్ని గ్యారెంటీగా చూపిస్తూ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ నుంచి $600 మిలియన్ అప్పుగా తెచ్చేలా వ్యూహం రచించారు. బ్యాంకుల జాతీయకరణతో రెడ్ టేపిజం పెరిగిపోయింది. కొత్త పరిశ్రమలకు పెట్టుబడులకు సమకూర్చేందుకు బ్యాంకులు సతాయించేవి. ప్రభుత్వ ఆర్థిక సంస్థల లేనిపోని నిబంధనలతో మోకాలడ్డేవి. ఈ రెండింటినీ చెక్ పెడుతూ ప్రైవేటు బ్యాంకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మన్మోహన్ సింగ్. ప్రభుత్వం ఆర్థిక సంస్థల పెత్తనానికి చెక్ పెట్టారు. కీలక రంగాల్లో విదేశీ పెట్టుబడులను 50% వరకు అనుమతి ఇచ్చారు. దీంతో ఒక్కసారిగా ప్రైవేటు రంగం ఊపందుకుంది. పరిశ్రమలు విరివిరిగా వెలిశాయి. దేశ యువతకు ఉపాధి లభించడం మొదలైంది. మొత్తంగా మోకాలపై నడుస్తున్న దేశ ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా లేచి దౌడు తీసేందుకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. లైసెన్స్ రాజును బద్దలు కొట్టారు. ఆర్థిక మంత్రి హోదాలో 1991 జూలై 25న మన్మోహన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. లైసెన్స్ రాజ్ వ్యవస్థను కూకటి వేళ్లతో పెగిలించడంతో పాటు ఎగుమతులపై ఉన్న సబ్సిడీలను ఎత్తివేయడం, దిగుమతులపై ఉన్న అధిక పన్నులను తగ్గించడం వంటి నిర్ణయాలకు ధైర్యంగా తీసుకున్నారు. అంతేకాదు కీలక రంగాల్లో ప్రభుత్వ పతనానికి గుడ్ బై చెప్పి ప్రైవేటుకు రెడ్ కార్పెట్ వేశారు. ప్రత్యక్ష పన్నుల విధానాన్ని సరళీకరించారు. దీంతో బ్లాక్ మనీకి చాలా వరకు అడ్డుకట్టబడింది. సెంచరీ ఫలితాలు. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రి అవ్వక ముందు 1990 అక్టోబర్లో కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ ఇండస్ట్రియల్ వర్కర్స్ డబుల్ డిజిట్ క్రాస్ చేసింది.
1991 జూలైలో మన్మోహన్ సింగ్ బడ్జెట్లో ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి రూపాయి విలువను తగ్గించి లైసెన్స్ రాజుకి చెక్ పెట్టారు. వీటి ఫలితాలు కనిపించేందుకు ఏడాది సమయం పట్టింది. ఫలితంగా 1992 సెప్టెంబర్ నుంచి వేజ్ ప్రైస్ లెవెల్ 10కి దిగువన పడిపోవడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్థిక ఫలాలు మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఆర్థిక చాణక్యుడి అక్షరయాన. ఆర్థికవేత్తగా ఇవాళ ప్రపంచమంతటా కీర్తిని అందుకున్న మన్మోహన్ సింగ్ గురించి చాలామందికి తెలియనిది ఏమిటంటే ఆయన మంచి రచయిత. ఆర్థిక శాస్త్రంలో స్కాలర్గా ఉన్న రోజుల్లోనే 1950ల చివరి నాటికే పత్రికలకు ఆయన వ్యాసాలు రాసేవారు. 1963 ప్రాంతంలోనే ప్రతిష్టాత్మక ఎకనామిక్ వీక్లీ, ఇప్పటి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ ప్రత్యేక సంచికలో ఆయన వ్యాసం ప్రచురితమైందంటే ఎంచుకున్న రంగంలో ఆయన అప్పటికి ఎంతటి దిట్టో, ఎంతగా అధ్యయనం చేసేవారో అర్థం చేసుకోవచ్చు. ఆ రోజు నుంచే ఆయన భారతదేశ ఎగుమతుల వ్యూహం తదితర అంశాలపై ఆలోచనాత్మక వ్యాసాలు రాస్తూ వచ్చారు. 1960లోనే మన్మోహన్ సింగ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్ అండ్ ది ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ పుస్తకం రాశారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో డి. ఫిల్ ఆధారంగా ఆయన ప్రచురించారు. ఆ రచనకు ఆయన రాసిన ముందు మాట, ఆయన విషయ అవగాహన, పాండిత్యాలకు దర్పణం. దశాబ్దాల కాలంలో మన దేశ అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు ఏ రకంగా పురోగమించాయన్న దానిపై సంపూర్ణ అవగాహన ఈ రచన చదివితే అర్థమవుతుంది. 9 పదుల సుదీర్ఘ జీవితంలో ఆర్థిక శాఖలో ప్రధాన సలహాదారుగా, రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్గా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గా, యూజీసీ చైర్మన్గా, ఆర్థిక మంత్రిగా ఇలా విభిన్న బాధ్యతలు చేపట్టిన మన్మోహన్ పోషించారు. ఆయా సందర్భాలకు అనుగుణంగా ఆర్థిక అంశాలపై విస్తృతంగా రచనలు చేశారు. మన్మోహన్ రచనలో 5 సంపుటాల సెట్గా వచ్చిన చేంజింగ్ ఇండియా ముఖ్యమైనది. వీటిలో ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ట్రెండ్స్ అండ్ ది ప్రాస్పెక్ట్ ఫర్ సెల్ఫ్ సస్టైన్డ్ గ్రోత్ మొదటి సంపుటితో పాటు ఎర్లీ థాట్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ రెండవది, ద ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఆర్డర్ అండ్ ద క్వెస్ట్ ఫర్ ఈక్విటీ ఇన్ డెవలప్మెంట్ మూడవది, ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 అండ్ బియాండ్ నాలుగవది, ద ప్రైమ్ మినిస్టర్ స్పీక్స్ 5 ఉన్నాయి. 1950 నాటి నుంచి 2014 వరకు స్వతంత్ర భారతావని సుదీర్ఘ చరిత్రని ఈ సంపుటాలు ప్రతిబింబిస్తాయి. ఈ ఆర్థిక చాణక్యుడు వివిధ సందర్భాల్లో రచన చేసిన ప్రసంగాలు, పత్రికల వార్తలు, జరిగిన సంభాషణలు 2019లో వచ్చిన ఈ సంపుటాలు గుదిగుచ్చారు. మన్మోహన్ సింగ్ తెచ్చిన కీలక చట్టాలు. మహాత్మా గాంధీ ప్రధానిగా మన్మోహన్ సింగ్ హయాంలో 2004 నుంచి 2014 రూపొందిన కీలక చట్టాలు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005. 18 ఏళ్ళు పైబడిన గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవన భద్రత కల్పించేందుకు ఈ చట్టానికి రూపకల్పన చేశారు. ప్రతి ఆర్థిక సంవత్సరంలో రోజువారీ కూలీతో కూడిన 100 రోజుల పనిదినాలను ఖచ్చితంగా కల్పించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. 2005 ఆగస్టులో పార్లమెంట్ ఆమోదించిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి నుంచి దశల వారీగా దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. గృహహింస నిరోధక చట్టం 2005 రాజ్యాంగం కల్పించిన హక్కులను కుటుంబాల్లోని మహిళలకు మరింత సమర్థంగా అందించేందుకు ఈ చట్టాన్ని చేశారు. అత్తారింట్ల వేధింపులు, భౌతిక దాడులు నివారించడమే ఈ చట్టం లక్ష్యం. 2005 సెప్టెంబర్ 13న పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించింది. 2006 అక్టోబర్ 26 నుంచి ఇది దేశంలోకి అమల్లోకి వచ్చింది. స్పెషల్ ఎకనామిక్ జోన్ చట్టం 2005 దేశంలో పరిశ్రమలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, సింగిల్ విండో పద్ధతిలో అనుమతులతో పాటు ఎగుమతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ చట్టం రూపొందించారు. 2005 మేలో పార్లమెంట్ ఆమోదం తెలిపిన ఈ చట్టం 2006 ఫిబ్రవరి 10 నుంచి అమలు అవుతుంది. సమాచార హక్కు చట్టం 2005 ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీని పెంచేందుకు దీన్ని రూపొందించారు. ప్రభుత్వ అధికారుల నుంచి వివిధ రకాల సమాచారాన్ని దేశ పౌరులంతా చట్టబద్ధంగా పొందేందుకు వీలు కల్పించడం చట్టం యొక్క ప్రధాన ఉద్దేశం. 2005 జూన్ 15న పార్లమెంట్ ఈ చట్టాన్ని ఆమోదించగా 120 రోజుల తర్వాత అంటే 2005 అక్టోబర్ 12న ఇది అమల్లోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం 2008 26/11 ముంబై ఉగ్రదాడుల అనంతరం దేశంలో కౌంటర్ టెర్రరిజం చర్యల్లో భాగంగా ఈ చట్టం రూపొందింది. ఈ చట్టం
కింద దేశంలో ఎక్కడైనా ఉగ్రదాడులకు సంబంధించిన సమగ్ర దర్యాప్తు సంస్థ కోసం జాతీయ దర్యాప్తు సంస్థను నెలకొల్పారు. 2008 డిసెంబర్ 31 ఈ చట్టానికి పార్లమెంట్లో ఆమోదం లభించింది. విద్యా హక్కు చట్టం 2009 దేశంలో పిల్లలందరికీ చదువును ప్రాథమిక హక్కుగా కల్పిస్తూ ఈ చట్టం చేశారు. 6 నుంచి 14 ఏళ్ల వయసు గల పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య అందించడం ఈ చట్టం ప్రధాన ఉద్దేశం. 2009 ఆగస్టు 9న ఈ చట్టానికి పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. 2010 ఏప్రిల్ 1 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. భూసేకరణ చట్టం 2013 ప్రభుత్వాలు చేపట్టే భూసేకరణ పరిమితంగా ఉండేలా చూడటంతో పాటు నిర్వాసితులకు తగిన పరిహారం పునరావాసం కోసం ఉద్దేశించింది. 2013 సెప్టెంబర్ 4న పార్లమెంట్ దీనికి ఆమోద ముద్ర వేసింది. 2014 జనవరి 1 నుంచి ఇది కార్యరూపం దాల్చింది. మన్మోహన్ సింగ్ తీసుకున్న కీలన 2008లో 60,000 కోట్ల రైతు రుణమాఫీ అమలు. 2010 సెప్టెంబర్ 29న ఆధార్ ప్రాజెక్టుకు శ్రీకారం. సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా వేగంగా ఆర్థిక సాయం అందించి 2013 జనవరి 1న ప్రత్యక్ష నగదు బదిలీ డీబీటీ అమలు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ భాగం 2వ వీడియోలో చూద్దాం.